హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఫుడ్ ట్రావెలింగ్ ఛానల్. ప్రస్తుతానికి నేను శివార్ వెంకటాపూర్ గ్రామంలో ఉన్న మా ఫ్రెండ్ అనిల్ ఉన్నాడు కదా, బ్రదర్ అనిల్తో కలిసి మేము కాళేశ్వరం వెళ్తున్నాము. సరస్వతి పుష్కర మహోత్సవాలు ఉన్నాయి కదా, 15 నుంచి 26 వరకు ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి మంచిగా స్వామివారిని, ముక్తేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకున్నాము. మేము ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాము. ఇంకా మాకు 3 hours చూపిస్తుంది జర్నీ. మేము బైక్లో వెళ్తున్నాము, బైక్ మీద వెళ్తున్నాము. చాలా మంచిగా ఉంటుంది వీడియో. మాకు సాధ్యమైనంత వరకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. ఓకేనా? మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులతో కూడా ఫార్వర్డ్ చేయకుండా, దయచేసి వీడియోని ఫార్వర్డ్ చేయకుండా చూడండి. కొద్దిగా మాకు సహాయం అవుతుంది అది ఫార్వర్డ్ చేయకుండా చూస్తే. సో ఈ వీడియో చాలా మంచిగా ఉండబోతుంది. ఇంకా వీడియో స్టార్ట్ చేసేస్తా. వెళ్దాం ఇంకా కాళేశ్వరం దగ్గరికి. స్వామివారి దర్శనంతో పాటు పుష్కర మహోత్సవానికి సంబంధించినటువంటి మంచి మంచి వీడియోలు, దానికి సంబంధించినటువంటి విశేషాలు అన్నీ తెలుసుకుందాం. ఇంకా ఫ్రెండ్స్, మేము సిద్దిపేటలో ఉన్నాము. ప్రస్తుతానికి టౌన్లో ఉన్నాము. ఎందుకంటే మాస్క్ తీసుకుందాం అని చెప్పి, ఫేస్ మాస్క్. చాలా గాలి వచ్చేస్తుంది. హెల్మెట్ తీసుకునేది ఉండే, అసలు తప్పు చేసిన. సరే ఇంకా మాస్క్ తీసుకుందామని చెప్పేసి సిద్దిపేటకు వచ్చేసినాం టౌన్లోకి. ఇక్కడైతే దొరకలే, ముందరేమన్నా దొరుకుతాయేమో చూద్దాం. ఓకేనా? ప్రస్తుతానికి సిద్దిపేటలో ఉన్నాం మనం. ఇంకా సిద్దిపేట మళ్ళీ బైపాస్కి వెళ్ళిపోతున్నాము. ఇక డైరెక్ట్ కరీంనగర్. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి కరీంనగర్ దాటినాము. రామగుండం రోడ్లో ఉన్నాము. ఇక రామగుండం నుంచి గోదావరి కని నుంచి ఉన్నది దారి. ఇంకా వెళ్ళిపోదాము. మధ్యలో ఏడైనా కొద్దిగా వాటర్ తాగడానికి ఆగుతాము. వీలుంటే ఏదైనా ఛాయ్ తాగే, వాటర్ ఏదో ఇంత తాగేసి మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తాం. ఇక ఓకేనా? ప్రస్తుతానికి అయితే కరీంనగర్ దాటేసినాం. ఇక రామగుండం రోడ్లో ఉన్నాం. ఫ్రెండ్స్, ఏంటంటే కొద్దిసేపు ఆగినాము, బండికి రెస్ట్ లేకుండే. ఇక్కడ కొద్దిసేపు ఆగేసి ఒక 1/2 hour. ప్రస్తుతానికి మనం పెద్దపల్లి దగ్గర ఉన్నాము, పెద్దపల్లి బార్డర్లో ఉన్నాము. వచ్చేసినాం పెద్దపల్లికి. ఇక్కడనే టౌన్కి వెళ్ళిన తర్వాత, పెద్దపల్లి టౌన్కి వెళ్ళిన తర్వాత లంచ్ కూడా చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఇంకా ఎందుకంటే కొద్దిగా బండికి కూడా నాన్ స్టాప్ కొట్టేసినాము. మరి అట్లా నడిపేయద్దు కదా, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కొద్దిసేపు బండికి రెస్ట్ ఇచ్చేసినాము. ఇక మళ్ళీ లంచ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోదాం. ఇంకా ఫ్రెండ్స్, పెద్దపల్లి ఎంటర్ అయిపోయినాం. ఇంకా టౌన్లోకి చూడండి, టౌన్లో ఎంటర్ అయిపోయినాం. ఇంకా ఇక్కడ లంచ్ వేసేసుకుందాం. రోడ్లు మాత్రం సూపర్ వేసారు, మంచిగా ఉన్నాయి రోడ్లు. ఫ్రెండ్స్ చూడండి, వచ్చేసాం టౌన్లో. చూస్తూ ఉన్నాం, వెతుకుతున్నాము ఏడన్నా రెస్టారెంట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి. బార్లు ఉన్నాయి కానీ రెస్టారెంట్లు తక్కువ కనబడుతున్నాయి ఇక్కడ. సో మనకేమైనా రెస్టారెంట్ కనబడితే, ఏదైనా హోటల్, రెస్టారెంట్ ఏదైనా పర్లేదు, కనబడిందంటే తినేసి మంచిగా వెళ్ళిపోదాం. ఇంకా ఎండ మాత్రం కొద్దిగా చంపుతుంది ఇక్కడ, వేడి విపరీతంగా ఉంది. ఫ్రెండ్స్, ఇంకా రెస్టారెంట్సే ఎత్తుకుతున్నాము. మీల్స్కి సంబంధించినటువంటి ఏడ అయితే కనబడతలేవు ఇక్కడ పెద్దపల్లిలా. చూద్దాం ఇంకా ముందరేమైనా ఉన్నాయేమో చూద్దాము. ప్రస్తుతానికి ఇక్కడైతే ఏడలేవు మీల్స్. పొద్దున టిఫిన్ కూడా చేయలేదు, మంచి ఆకలి మీద ఉన్నాము. చూద్దాం ఇంకా ముందర ఎక్కడైనా ఉంటే. ఇక్కడ ఉంది, ఇదేనా? కాదులే, లేదు, అది కూడా మూతబడి ఉన్నది. సో ముందరకు వెళ్ళి ఒకసారి చూద్దాము. ఎందుకంటే మనం టెంపుల్ సైడ్ వెళ్తున్నాం కదా, నాన్ వెజ్ కూడా తినొద్దు. నాన్ వెజ్ తినేది ఉంటే ఏడో దాన్ని తినేటోళ్ళం కానీ. సో ప్యూర్ వెజిటేరియన్ ఇప్పుడు. ఏమంటావు అనిల్ భాయ్? అంటే నాన్ వెజ్ అయితే మస్తుగా ఉన్నాయి కానీ వెజ్ లేదు. సో చూసిర్రా, మొత్తం రోడ్డు మాత్రం సూపర్ ఉన్నది, హైవే. సో చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఇప్పటికీ ఇంకేం కనవలేదు. సో వెళ్తూనే ఉన్నాం. ఇంకా చూద్దాం మరి. చూసిరా, రైట్ సైడ్లో హనుమాన్ విగ్రహం చూసినాం. ఇక్కడ టెంపుల్ ఉంది. ఎవరైనా మన వీడియో చూస్తే ఇక్కడ వాళ్ళు కామెంట్ చేయండి. చాలా బాగుంది టెంపుల్ అది. టెంపుల్ దాటినాము ఇప్పుడు. ప్రస్తుతానికైతే నెక్స్ట్ సిగ్నల్ వస్తుంది. మరి చూద్దాం, ఇక్కడైనా ఏమైనా మీల్స్ ఎక్కడైనా ఉంటే చూసుకున్నాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వచ్చేసినాము. మహారాజా ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఉంది. ఇక్కడ మీల్స్ అని కూడా రాసి ఉంది. ఇక్కడ ట్రై చేద్దాం. సో ప్రస్తుతానికి మనం కాళేశ్వరం వెళ్ళే రోడ్లో ఉన్నాము. మహారాజా రెస్టారెంట్ టిఫిన్స్ అండ్ మీల్స్ కానీ ఉంది. ఇక్కడ ఏదో ఒకటి తినేసి
ఇంకా మళ్ళీ బయలుదేరిపోదాము. మళ్ళీ అక్కడ సైడ్ ఉండకుండా ఇబ్బంది కదా. సో లోపలికి వెళ్ళిపోయి ఏం తిందాం అనేది చూద్దాం. ఇంకా నేనైతే లోపలికి వచ్చేసిన. ఏదైనా ఒక మీల్ తీసుకుందాము, తినేసి కాళేశ్వరం వెళ్ళిపోదాం. ఇంకా ఆల్రెడీ టైం అయిపోయింది చాలా. మధ్యలోకి వస్తే వెయిట్ చేసినాం కదా, ఇక్కడ ఏదైనా ఒకటి తినేద్దాము. తినేసి ఇంకా మన జర్నీ స్టార్ట్ చేసి వెళ్దాం. ఓకేనా. మన మీల్స్ వచ్చేసింది. వైట్ రైస్, బగారా కూడా ఇస్తారంట. నేను బగారా వద్దని చెప్పిన, ఎందుకంటే జర్నీలో ఉన్నాం కదా. సో పాపడాలు ఇచ్చారు, చట్నీ, పప్పులు, మిల్ మేకరు, కర్రీ, సాంబార్ కూడా ఇచ్చారు, మజ్జిగ. చూశారు కదా. తినేసి మళ్ళీ కలుద్దాం. ఓకేనా. చలో ఫ్రెండ్స్, తినేసినాం. ఇంకా లంచ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ మనము బయలుదేరదాము మన డెస్టినేషన్కి. ఇక మీల్స్ టేస్ట్ అంటే ఓకే, యావరేజ్, మరి చండాలంగా కూడా ఏం లేదు, మరి అంత బాగానే ఏం లేదు, తినొచ్చు. ఓకే. సో తినేసినాము మంచిగా. ఇక లాస్ట్లో మజ్జిగ కూడా వేసుకొని అన్నీ తినేసినాము. ఇక ఇక్కడ నుంచి బయలుదేరేసి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన రోడ్డు నేను చూపిస్తా. అటు చూస్తున్నారు కదా, మనం వెళ్ళాల్సిన రోడ్ అదే. లారీ కూడా వెళ్తున్నాయి చూడు, పెద్ద లారీలు, అదే రోడ్లో వెళ్ళిపోవాలి. వెళ్దాం. ఇక లేట్ అయిపోయింది. మ్యాక్సిమం మీకు 2 hours జర్నీ ఉంటుంది. ఓకేనా. మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. మళ్ళీ చీకటి పడింది అనుకో ఇబ్బంది అవుతుంది. ఫ్రెండ్స్, మీల్స్ అయిపోయింది కదా, ఇంకా తినడం అయిపోయింది. సో కాళేశ్వరం రోడ్లో ఉన్నాం ప్రస్తుతానికి. పెద్దపల్లి నుంచి బయలుదేరినాము. ఇంకా సో పెద్దపల్లి నుంచి బయలుదేరి కాళేశ్వరం రోడ్లో వచ్చేసినాము. బ్రిడ్జ్ పైన ఉన్నాము. మనం అక్కడ చూసుకుంటే ట్రైన్ ట్రాక్ కూడా ఉన్నాయి చూడండి. మా పెద్దపల్లి దాకానేమో 4 lanes ఉంది ఫ్రెండ్స్ రోడ్డు. ఇక్కడ నుంచి మాత్రం 2 lanes ఉంది రోడ్డు. సో ఇక్కడ నుంచి మెల్లగానే స్లోనే వెళ్ళాల్సి వస్తుంది. మొత్తం పెద్ద లారీలు వస్తూ ఉంటాయి, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి చూసుకొని పోవాలి. కానీ మెల్లగా వెళ్ళడం బెటర్ కదా. ఇంకా స్లోగానే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, మొత్తం లారీలు ఇవే వచ్చేస్తాయి, పెద్ద లారీలు అన్నీ ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇది భూపాలపల్లి రోడ్డు కూడా మొత్తము ఈ ఇసుక లారీలు అవి చాలా వస్తాయి ఇక్కడ, చూసుకొని పోవాల్సిందే. ఇంకా మనం ఫ్రెండ్స్ ఇప్పుడు మంతిని దగ్గర ఉన్నాం. మనము మంతిని వచ్చేసినాము. ఇంకా ఫ్రెండ్స్ మంతినికి వచ్చేసినాము. మంతిని దాటేసినాం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ నుంచి మనం కాళేశ్వరము 60 kilometers ఉంది. 1 గంట సేపు ప్రయాణం ఉంటుంది. ఇంకా ఆ తర్వాత దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ఎండలు మాత్రం చాలా విపరీతంగా ఉన్నాయి. నిజంగా చెప్తున్నా, చాలా తట్టుకోలేక ఉన్నట్లుంది. మొత్తం మండిపోతుంది చర్మం అంతా. సో అక్కడ వెళ్ళిన తర్వాత కలుద్దాం. ఇంకా వీలుంటే ఏమైనా మధ్యలో చూడాల్సిన ప్లేస్లు ఏమైనా ఉంటే నేను ఖచ్చితంగా చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము అడవిలోకి వచ్చేసినాం. ఇంకా ఈ ఘాట్ రోడ్ లాగా ఉంది చూడండి. మంతిని దాటినాక ఒక 2 kilometers రాగానే మొత్తం ఘాట్ రోడ్ ఉంది చూడండి. ఇప్పుడు అడవిలో ఉన్నాము. చూడండి లొకేషన్ మాత్రం సూపర్ ఉన్నది. అడవిలో ఉన్నాము. మా వెనకాల చూడండి మొత్తం హైట్లో వెళ్ళిపోతున్నాం. ఇంకా మొత్తం పైకి వచ్చేసినాము. మిత్రులారా, ఇంకా మన ప్రయాణం అడవిలోనే కొనసాగుతుంది. ఈ ముసళ్ళు కూడా ఉన్నాయంట ఇక్కడ, బోర్డు రాసి పెట్టినారు చూడండి. అసలు సూపర్ ఉన్నది. వర్షాకాలం వస్తే మాత్రం ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నేచర్ని. ఇప్పుడు కూడా చూడండి ఎట్లా గ్రీన్ ఎట్లా ఉన్నది చూడండి. చూడండి ఫ్రెండ్స్, రోడ్ మాత్రం సూపర్ వేసారు. చాలా బాగుంది రోడ్ మాత్రం. ఫ్రెండ్స్ చూడండి, లారీలు మొత్తం ఇసుక లారీలు హైదరాబాద్కి వస్తాయి చూసిరా. నైట్ అన్నీ ఇక్కడ నుంచే వస్తాయి చూడండి. అక్కడ ఇసుక తీసి పెట్టి చూసిరా. ఇసుక అంతా నింపేసుకొని ఇక మెల్లిగా సాయంత్రానికి హైదరాబాద్ బయలుదేరుతారు. హైదరాబాద్కి వచ్చే వరకు ఒక 9-10 గంటలు చూసుకుంటారు. ఎందుకంటే హైదరాబాద్లో 10 తర్వాతనే కదా ఈ లారీలు అలో ఉంటుంది కదా. సో ఆ టైం వరకు అయ్యేటట్లుగా చూసుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఆ టైంకి బయలుదేరుతారు. ఇంకా ఫ్రెండ్స్ ప్రస్తుతానికి గోదావరి నది బ్రిడ్జ్ పైన ఉన్నాం చూడండి.
సో నీళ్ళు కూడా లేవు, ఎక్కడో మధ్యలో కనబడుతుంది కొన్ని నీళ్ళు మాత్రమే, మిగతా అంతా ఎండిపోయిన చూసారా, ఇక్కడ మాత్రం కనబడుతున్నాయి కొన్ని, ఆ చివరికి ఉన్నాయి చూడండి, ఆ వాటర్ మాత్రం కొన్ని కనబడుతున్నాయి. అదే వర్షాకాలం వస్తే మాత్రం ఇది మొత్తం ఫుల్ అయిపోతుంది, పైకి వచ్చేస్తుంది వాటరు. ఫ్రెండ్స్ ఇప్పుడు కాటారం దగ్గర ఉన్నాము, ఇక్కడ నుంచి 39 కిలోమీటర్లు అంట. మేము ఇక్కడ ఆగిపోయినాము, కొద్దిగా లెమన్ జ్యూస్ కనబడితే తాగుదామని చెప్పేసి షర్బత్ తాగేసినాం లెమన్. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా 30 కిలోమీటర్ అంటే హాఫ్ అన్ అవర్లో మనం చేరుకుంటాం కదా. సో వెళ్ళి ఇక మంచిగా చూసేసి మళ్ళీ సాయంత్రం బయలుదేరిపోదాం. ప్రస్తుతానికైతే 2:30 అయింది టైం, ఇంకా స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి. గాయ్స్ ప్రస్తుతానికి కాటారం దాటినాము, చెప్పినాం కదా అక్కడ. సో ఇప్పుడు ప్రస్తుతానికి చూడండి మంచిగా ఎవ్వరు లేరు, రోడ్లన్నీ ఖాళీ, ఎండకు ఎవ్వరు వస్తలే రోడ్డు మీద. మేము పోతున్నాం అట్లా, మంచిగా ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఇక కొద్దిసేపు అయితే వెళ్ళిపోతాం. ఇక మా అనిల్ భాయ్ మాత్రం వేస్తుడు బండి, చంపుడు బండి ఎంత తిట్టుకుంటుందో మనోని, అరే 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 మెల్లరా రే మెల్లరా అని. అయినా ఇంటలేడు. ఇక పోదాం ఇక, ఇంకా నాకు తెలిసి ఒక 25 నిమిషాలు అయితే ఇక చేరుకుంటాము మనము పుష్కరాలకి. వెళ్ళిన తర్వాత ఇక చూద్దాం ఎట్లా ఉంది అక్కడ పుష్కరాలు, అక్కడ ఏర్పాటు ఎట్లా చేసిరు, జనాలు ఎంతమంది వచ్చారు, భక్తులు కానీ పబ్లిక్ ఎట్లా వచ్చింది ఏది అనేది అక్కడ వెళ్ళి చూద్దాం ఇక. ఓకేనా? ఇట్లా తీస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము భూపాలపల్లి జిల్లాలో ఎంటర్ అయిపోయినాము. ఇక భూపాలపల్లి అంటే మొత్తం ఇక వరంగల్ సైడ్ ఇదంతా. ఇంతకుముందు మనం మొత్తం కరీంనగర్ సైడ్ ఉండే పెద్దపల్లి అక్కడ. ఇప్పుడు మనం ఉంటున్నాం, ఇప్పుడు వచ్చిన ప్లేస్ భూపాలపల్లి జిల్లా. ఈ దగ్గరికి వచ్చేసాం మనము కాళేశ్వరం దగ్గరికి. ఇక చూసేసుకున్నాం. ఇంకా ఇక్కడ నుంచి ఇదంతా వరంగల్, హనుమకొండ, ఇక్కడ నుంచి ఇవన్నీ వచ్చేస్తాయి. ఇంకా చూడండి వెహికల్స్ ఎట్లా వస్తున్నాయి. వీళ్ళందరూ అక్కడ వేయించిన వాళ్ళే పుష్కరాలకు. వెహికల్ చూసిరా, అసలు గ్యాప్ లేదు, మన సైడ్ తీసుకోవడానికి కూడా లేదు, ఓవర్టేక్ చేయడానికి కూడా లేదు. ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి చూడండి. అక్కడి నుంచే ఇవన్నీ వెహికల్స్ అన్ని పుష్కరాల నుంచే వస్తున్నాయి. ఫ్రెండ్స్ మొత్తం ట్రాఫిక్ అయిపోయింది, ముందరేమైనా అయిందో తెలియదు, మొత్తం వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి. చూడండి మొత్తం అక్కడ నుంచి ఆగిపోయింది వెహికల్స్. మరి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ట్రాఫిక్ అయిపోయింది చూడండి, గుర్తుపెట్టు, ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ఇదిగో ఎక్కడికక్కడ ఆగిపోయినాయి వెహికల్స్, చాలా ట్రాఫిక్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ రాగానే మొత్తం ట్రాఫిక్ అయిపోయింది, చాలా ట్రాఫిక్ ఉంది చూడండి. వెనకాల కూడా నేను నడుచుకుంటూ వెళ్ళేస్తున్నా, ఇక బైక్ దిగి మనోడు వెనకాల వస్తున్నాడు. చూడండి ఫుల్ ట్రాఫిక్, దగ్గర వరకు రాగానే ట్రాఫిక్ అయిపోయింది. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, ఇంకా చూడాలి ఇక్కడ నుంచి ఎంత టైం పడుతుందో. అక్కడికి వెళ్ళే వరకు గోదావరి నదికి పుష్కరాల దగ్గరికి వెళ్ళే వరకు ఎంత టైం అవుతుందో చూడాలి. ఎండ మాత్రం చాలా విపరీతంగా ఉంది, ఎండ ఎంత అంటే అంత ఉంది. ఇక్కడ తినేవాళ్ళు తింటున్నారు చూడండి. సో అదే పరిస్థితి. సో గైస్ మనం 8 కిలోమీటర్ దూరంలో ఉన్నాం కాళేశ్వరానికి. ఒకసారి చూడండి ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది, చాలా అంటే చాలా కార్లు బండ్లు మొత్తం అయిపోయినాయి. చూడండి ఒకసారి వెహికల్స్ ఎంతగానో వచ్చినాయో, చాలామంది పబ్లిక్ వచ్చారు. మీరు కూడా తొందరగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళండి, మంచి జరుగుతుంది. ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకే మరి ఉంటా. ఫ్రెండ్స్ చూడండి చాలా ట్రాఫిక్ ఉంది, ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ ఉంది చూడండి. డ్రైవర్ అన్నారు డోర్ కూడా ఓపెన్ చేసి మొత్తం కూర్చున్నారు. మావాడేమో మాట్లాడతాడంట, మా అనిలో ఇందాం ఒకసారి. గాయస్ ఒక్కసారి చూడండి మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక మేము బండి మీద వచ్చేప్పటికైనా అయిపోయింది, కార్లో వస్తే మాత్రం ఏమో ఉండేటోళ్ళము. బండి తెచ్చి మంచిగా జర్నీ ఎంజాయ్ చేసినాము, నేచర్ ఎంజాయ్ చేసినాము. ఇక ట్రాఫిక్ కూడా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా కొంచెం సేపు అయితే స్వామివారి దర్శనం అయిపోతుంది. తర్వాత ఫస్ట్ పోగానే గోదావరి పోయి స్విమ్మింగ్ చేయాలి. ఫస్ట్ స్విమ్మింగ్ చేసిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలి, మనం రిటర్న్ కావాలి అంతే. ఎట్లా స్విమ్మింగ్ చేసే నీళ్ళు ఉన్నాయా? నీళ్ళు చాలా ఉన్నాయి, ఒకసారి తాను అడుగుదాం పట్టు. చూడండి ఫ్రెండ్ మొత్తం అంతా చాలా ట్రాఫిక్ అయిపోయింది.
సార్ ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి? బస్సులలో కూడా ఎట్లా వస్తున్నారు, చాలా మంది వచ్చేసారు కానీ బస్సులు మొత్తం ఆగిపోయినాయి. ఇక్కడ ట్రాఫిక్ అంతే అట్లా ఉంది, కార్లు బస్సులు అన్నీ అయిపోయినాయి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పెద్ద కాలువ ఉంది, ఇది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది చూడండి ఎంత పెద్ద ఉందో, చాలా పెద్ద ఉంది చూడండి ఇక్కడ. సో ట్రాఫిక్ అయిపోయింది చాలా. ఓకే ఓకే పండు. ఇక చూడండి ఫుల్ ఉన్నది ఇక్కడ. ఫ్రెండ్స్ చూస్తురా ఎండకు తట్టుకోలేక వాటర్ ఎట్లా తాగుతున్నారు. వాటర్ కోసం చూడండి మంచి ఏర్పాట్లు అయితే చేసారు, త్రాగునీరు కూడా అంతా. కానీ ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది ఇక్కడ. వెనకాల చూడండి మొత్తము, వెనకాల కూడా మొత్తం ట్రాఫికే ఉన్నది. మనల్ని పంపిస్తున్నాను, మీకు పంపాను కానీ పొర్రి అంటున్నాను కెమెరా చూసుకుంటాను. సో ఫ్రెండ్స్ చూడండి చాలా ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడ నుంచే. మొత్తం ఎట్లా అయిపోయింది చూడండి, ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడ. సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే చూసుకొని రండి, ఓకేనా? చూడండి మనం వచ్చేసాము పుష్కరాల దగ్గరికి. ఇంకా సరస్వతి పుష్కరాలు అక్కడ బోర్డు కనబడుతుంది, ఇంకా కమాన్ ఉంది చూసారు కదా. ఇంకా మనం ఇక్కడ నుంచి గోదావరి నదికి వెళ్ళేసి గోదావరి నదిలో స్నానం ఆచరించేద్దాం ఇంకా, ఓకేనా? స్నానం ఆచరించి మళ్ళీ ఇక్కడ టెంపుల్కి దేవుని దర్శనానికి వెళ్ళిపోదాము. చూడండి భక్తులు మాత్రం ఎట్లా వచ్చారు. టెంపుల్ ఇక్కడే ఉంది ఎంట్రన్స్. ఫ్రెండ్స్ మనం వచ్చేసినాము ఇక్కడ గోదావరి నది దగ్గరకు ఉన్నాము ఇప్పుడు. ఇక్కడ స్నానం ఆచరించాలి. కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా స్నానం చేయకుండానే నీళ్ళు నెత్తిన జల్లుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అది మన ఇష్టము. సో మనం మాత్రం ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నాము, వెళ్ళి గోదావరి దర్శనం చేసుకున్నాము, ఓకేనా? పుష్కరాలు అంటేనే కదా నది దగ్గరికి వెళ్ళి స్నానం ఆచరించడము. అక్కడికి వెళ్ళి మనము తలపైన నీళ్ళు చల్లుకొని గోదావరి తల్లికి మొక్కుకొని మళ్ళీ దైవ దర్శనానికి వెళ్ళిపోదాం ఇంకా, ఓకేనా? సరే.